తలుపుల మేజర్ పంచాయతీ నుంచి ఈ రోజున తలుపుల మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మైనారిటీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తలుపుల మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున చేరికలు అనేది ఎన్నికల సమయంలో సర్వసాధారణమైన, కాకపోతే చేరికలు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదొక ట్రెండ్ని తెలియజేస్తుంది. యూజువల్గా పబ్లిక్ మూడ్ ఏందనేది అర్థమయ్యేంగా తెలియజేస్తుంది. కొంతమందికి అర్థం కానట్టు పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు పార్టీలు. పిట్టల ధర మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు పిట్టల ధర అని పేరులోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఏహభావం ఏర్పడింది. ఆ ఏహభావాన్ని బయట పెట్టుకోవడం కోసము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు వినియోగించుకునేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు బయటపడతారు. అటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం. జొన్నా సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు చూసినాం. మళ్ళీ దాని తర్వాత ఈ ఎన్నికల సమయంలో మాత్రమే అటువంటి పరిస్థితులు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటే ఈ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు కనుక్కోవాలి. రైజింగ్ వాయిస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. గొంతేసుకొని అరిస్తేనో, గొంతేసుకొని మైకి పట్టుకొని ఏమో తిడితేనో గొప్ప లవం. ప్రజల మనసులు గెలవాల, ప్రజల నమ్మకాన్ని చూరగొనాల, అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి గుణం ఉందని నమ్మకాన్ని చూరగొనాల. అప్పుడే ప్రజాస్వామ్యంలో నాయకులుగా తయారవుతాం. గొంతేసుకొని అరిసేసుకుంటే మాత్రం గొప్పలం అవుతాం అనుకుంటే వాళ్ళు పిట్టల దొరలు అవుతారు. అంతకుమించి గొప్పలు అవ్వరు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు ప్రజలు. ఒక్కసారి అవకాశం పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందించినారో ప్రజలందరూ గమనించినారు. 4.5 సంవత్సరాల కాలం పాటు ఈ 4.5 సంవత్సరాల కాలం పాటు గమనించినటువంటి ప్రజలు మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలన్నా, పరిపాలన గాడిలో పెట్టాలన్నా అన్ని వర్గాలు ఏమారినాము, మోసపోయినామనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఏమారినటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, మోసపోయినటువంటి వర్గాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, సంక్షేమంలో కూడా ముందుకు పోతుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా మహా అంటే ఒక 90 రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సమయం ఉంటుంది. తదుపరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలందరి మనసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఖచ్చితంగా ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీనే. కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజారిటీతో గెలవబోతోంది. గెలుస్తున్నాం మనం. గెలిచిన తర్వాత మేమైతే గొప్పలు చెప్పం, కానీ ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ప్రభుత్వం పరిపాలించేటువంటి పరిపాలనలో భాగస్వాములు అవుతాం. తద్వారా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, పోరాడైనా గెలుచుకొని వస్తాం, పోరాడైనా సాధించుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. మళ్ళీ ఒకసారి ఏమరపాటు గురి కావద్దని ప్రజల్ని కోరుతూ ఉన్నాం, యువతను కోరుతూ ఉన్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిసారి సున్నితమైనటువంటి అంశాలతో ఎన్నికలను ఎదుర్కొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ఆలోచనని, కుయుక్తుల్ని తిప్పికొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని కావచ్చు, నిర్మాణాత్మకంగా పరిపాలన అందించేటువంటి పార్టీని కావచ్చు, నిర్మాణాత్మకంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని కావచ్చు ఆలోచన చేసి ఓటేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ప్రజల్ని. మతం మత్తులోనో, కులం మత్తులోనో, మద్యం మత్తులోనో, డబ్బు మత్తుకు ప్రలోభపడొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ కంటే
మంచి చేసినటువంటి పార్టీ చరిత్రలో లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకనో మరి మైనారిటీలు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వాటి అభ్యర్థులు కావచ్చు, వారి నాయకులు కావచ్చు చెప్పేటువంటి మోసపు మాటలకు మోసపోతూనే వస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కనపడుతూ ఉన్నది. మైనారిటీలలో పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. ఎప్పుడు చూడనటువంటి ఎన్నికలు ఇది ఒక కేస్ స్టడీ కదిరి నియోజకవర్గంలో. మీరు ఒకసారి గమనించి అందరూ కూడా గమనించుకోమని చెప్తాను. ప్రజలందరినీ కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకోమంటాను. నియోజకవర్గాల పునర్విభజన జరిగింది 2009లో. మళ్ళీ 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఈ నియోజకవర్గ ముఖచిత్రం, రాజకీయ ముఖచిత్రం గమనిస్తే 2009లో పునర్విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ సంవత్సరం పుట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటి పండుగ ఇది. ఈ మొట్టమొదటి పండుగలోనే మైనారిటీ సోదరులందరూ కూడా మా తలుపుల మండల తెలుగుదేశం పార్టీ టీం ఆధ్వర్యంలో కన్వీనర్ గారు తర్వాత తన టీంతో ద్వారా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈ యొక్క అరాచక పరిపాలన, ఈ 4-5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన యొక్క వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులను వివరిస్తూ ప్రతి కుటుంబానికి వాళ్ళ యొక్క అన్యాయాలను చేరవేస్తున్న వల్ల ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉందో ఈ విధంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంతమంది మైనార్టీలు ఈరోజు ఒకేసారి 25 కుటుంబాల తలుపుల నుంచి రావడం, తలుపుల యాబిటేషన్ నుంచి రావడం, ఈ అందరికీ కారణమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా మైనార్టీలకి ఎంతగా చేయూతనిస్తున్నాడో ఈ ఆఫీసులో తెలుస్తుంది. ఖచ్చితంగా మైనార్టీలు అంటే ఆయనకి ఎంత అభిమానమో, ఆయన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఎంత ఉందని కూడా మనకు సభాముఖం తెలుస్తూ ఉంది. కాబట్టి వచ్చిన 25 మంది కుటుంబాల మైనార్టీ సోదరులందరికీ కూడా మేమందరం కూడా భరోసాగా ఉంటాం. మనందరికి తోడుగా అన్న ఉన్నాడు, అన్నకు తోడుగా పార్టీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఇదే విధంగా వచ్చిన 25 మంది కుటుంబాలు కూడా మీరు కూడా ఈ రోజు నుంచి ఇదే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 25 మంది తయారు చేసి తొందరగా అన్న సంవత్సరంలో చేర్పించి తలుపుల మండలంలో అసలు ఎట్లా ఉంటుందంటే ఈసారి రిజల్ట్ అట్టుండే విధంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఒక రిజల్ట్ చూస్తానంటే తలుపుల మండలం టాప్లో ఉండాలి. మన మండలం అన్ని మండలాలపైన ఉంటుందని కూడా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు తలుపుల మండలం నుంచి మేజర్ పంచాయతీ నుంచి మైనార్టీ అన్నగారైతేమి, నా తోటి తమ్ముళ్ళైతేమి ఈరోజు పార్టీని నమ్మి అదేవిధంగా ప్రసారణను భరోసా ఇస్తూ ప్రసారణ కోసం నమ్మి ఈరోజు మైనార్టీలో భారీగా చేయడం జరిగింది. అదే కాదు, ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరంలో మైనార్టీకి ఏం సాధించిందని చెప్పి కూడా నేను ఈ సభకు అడుగుతున్నాను. అంతేకాదు గత ప్రభుత్వము గౌరవనీయులు మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు హయాంలో
మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఏమి, తర్వాత వచ్చేసి రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుకలు కానీ, మైనార్టీకి సబ్సిడీ లోన్లు కానీ, అదేవిధంగా మనకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తరఫున అందాయి. అయినా ఈ వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీకి ఈరోజు ఏ లబ్ధి కోరిందో ఈరోజు నేను అడుగుతున్నాను. అంతేకాదు మన అన్న ప్రసాద్ హయాంలో మన షర్ఫుద్దీన్ బాబా దర్గాల తలుపులకు కాంపౌండ్ వాళ్ళు అయితేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈరోజు మన తలుపుల్లో మసీదులో కాంపౌండ్లు అయితేమి, కబ్రస్థానీ కాంపౌండ్లు అయితేమి, ఇవన్నీ మన తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చెందాయని కూడా నేను గంటా భావించి చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీలు ఏం చేసినారని మైనార్టీ కూడా ఈరోజు అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు మన పార్టీలోకి మైనార్టీలు నమ్మి వచ్చినందుకు సాయశక్తుల అన్నగారు వాళ్ళకు అండగా ఉంటారని కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు ప్రసాద్, జై తెలుగుదేశం. ఓకే 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 ఓకేనా ఓకే ఓకేనా ఓకే 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 ఓకేనా ఓకే ఓకేనా ఓకే ఓకే
మీరు వచ్చండి, వేసుకున్నారు వచ్చండి. ఓకే ఓకే